హరే కృష్ణ భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు అర్పించుకుంటూ మీ ముందరికి రావడానికి ఈసారి చాలా చాలా ఆలస్యమైంది. దానికి కారణం 2 శుభకార్యాలు, అనారోగ్యం. మొదటి శుభకార్యమేమో మా అమ్మాయి బెంగుళూరులో ఇంటి గృహప్రవేశం చేసుకుంది. అక్కడికెళ్ళాల్సొచ్చింది. 2 మా మనవడికి ఇక్కడే హైదరాబాద్‌లో ఉపనయనం చేశాము. దానికి అటు ఇటు తిరిగి క్లైమేట్ చేంజ్, అనారోగ్యం వల్ల దగ్గు వచ్చింది. దాంతోటి నాకు మాట్లాడడానికి అవ్వదేమోనని మీ ముందుకు రావడానికి కొంచెం భయపడ్డాను. సరే మనం లాస్ట్ ఎపిసోడ్ నేను భీష్మ ఏకాదశి అంటే గీతా జయంతి రోజున మీ ముందరకొచ్చాను. మళ్ళీ ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. భగవంతుడు ఈరోజు మళ్ళీ నన్ను రమ్మన్నాడేమో మీ ముందరకి. హరే కృష్ణ. మనము ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా భగవద్గీత యథాతథంలో 108 శ్లోకాలు మొదలుపెట్టుకుని భగవంతుని కృప వల్ల మనం 104 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఇంకా 3 శ్లోకాలున్నాయి. 3 శ్లోకాలు కంప్లీట్ చేస్తే 107 అవుతాయి. మనకి 10వ అధ్యాయంలో 13వ శ్లోకం, 14వ శ్లోకం ఒకటే శ్లోకం కింద లెక్క తీసుకున్నాం. అందుకని ఇవి దాంతోటి 108 కంప్లీట్ అయినట్టు అవుతుంది. భగవంతుడి కృప చూపి ఈ 3 ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దామని అనుకుంటున్నాను. ముందుగా శిక్షా గురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రేవతి గోపి మాతాజీ, రజనీ మాతాజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ, గౌరాంగ్ దాస్ ప్రభుజీ, గౌర్నామ్ ప్రభుజీ, వీళ్ళందరూ చెప్పింది విని వాళ్ళ ఆశీస్సుల వల్ల, వాళ్ళ కృప వల్ల వాళ్ళు చెప్పింది విన్న దాంట్లో నేనేమన్నా మీకు ముందు చెప్పడానికి అవకాశం దొరుకుతుందేమో అని నా ప్రయత్నం నేను చేస్తున్నాను కృష్ణుడి దయ వల్ల. అందుకని వాళ్ళందరికీ ముఖ్యంగా అందరికీ పాదాభివందనం చేసుకుంటూ ఎప్పుడు చెప్తున్నగా ఇప్పుడు నేను చెప్పేదంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ ముందుగా హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుందాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. మనం హరే కృష్ణ మంత్రం చెప్తూ ఉంటాం కదా, దాని అర్థం ఏంటంటే, ఓ రాధా కృష్ణ నన్ను నీ సేవలో వినియోగించుకో అనేది హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం. ఏంటంటే మనము భగవంతుడా నీ నుంచి నేను ఈ భౌతిక కోరికలు పెంచుకుని నీ గోధామం నుంచి నేను బయటకు వచ్చేసాను, గోలోకధామం నుంచి భగవ భగ భగ భౌతిక విషయాల మీద అనురక్తి పెంచుకుని నిన్ను విధులు వచ్చేసాను. మళ్ళీ నిన్ను చేరాలనుకుంటున్నాను, నిన్ను సర్వస్వ శరణాగతి చేద్దామనుకుంటున్నాను. దానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను నీ సేవలో వినియోగించుకోదండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మనం జపం చేయాలని నిన్న గౌరాంగ నామదాస్ ప్రభుజీ క్లాసులో విన్నాను. అది మీకు చెప్పాలనిపించింది. హరే కృష్ణ. ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం.
వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యో నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణచైతన్యనామ్నే గౌరత్విషే నమః వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనము 18వ అధ్యాయంలో 68వ శ్లోకం అయింది, 66 శ్లోకం అయింది, 68, 69, 78 ఆ 3 కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ 68వ శ్లోకము. హరే కృష్ణ. ఇది మనకి 108 శ్లోకాల్లో 105వ శ్లోకం అవుతుంది. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్యభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. దీనికి గౌరాంగ ప్రభుదాస్ ఏమంటున్నారో చూసి మనం 18వ అధ్యాయం 68వ శ్లోకం. యైదం పరమం గుహ్యం, ఈ పరమరహస్యమైన భగవద్గీతను నా భక్తులకు వివరించువానికి. ఏదం పరమం గుహ్యం మద్భక్తేష విదాస్యతి, ఈ పరమ రహస్యమైన భగవద్గీతను నా భక్తులకు వివరించువానికి భక్తిమయి పరాంకృత్య, నా యందు శుద్ధ భక్తి యొక్క సేవాభాగ్యము లభించును. మామే వైష్యత్య సంశయ, అంత్యమున అతడు నిశ్చయముగా నన్నే పొందగలడు అని గౌరంగస్ ప్రభుజీ ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నారు. మనం ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారో చూద్దాం. భక్తులకు ఈ పరమరహస్యమును వివరించేవానికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది. చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు. మనం ఇంతకుముందు 66వ శ్లోకం చదువుకున్నాం. 66వ శ్లోకంలో ఏమంటున్నారంటే, సర్వధర్మాలని త్యజించి కేవలం నన్నే శరణు పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను అని భయపడుకొని అర్జునుడికి అంతిమంగా చెప్తూ వచ్చారు. అయితే ఈ 66 శ్లోకం తర్వాత 67లో ఏమంటున్నారంటే, ఈ రహస్యమైన జ్ఞానమును తపస్సు లేని వారికి, భక్తులు కాని వారికి, భక్తియుత సేవలో లేనకొనని వారికి, నా పట్ల అసూయ కలిగిన వారికి ఏనాడు వివరించకూడదు. భగవంతుడి మీద కూడా అసూయ ఉంటుందట. అతనే భగవంతుడిని ఎందుకు నమ్మాలి అని. అలాంటి అసూయ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ ఈ తపస్సు లేని వాళ్ళకంటే భగవంతుడి మీద భక్తి లేని వాళ్ళకి, భక్తులు కాని వాళ్ళకి, భక్తియుత సేవ చేద్దాం అనుకోని వాళ్ళకి ఈ విషయం గురించి, ఈ జ్ఞానం గురించి చెప్పకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ 28వ శ్లోకంలో ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. కేవలము భక్తుల మధ్యనే భగవద్గీతను చర్చించాలని సాధారణంగా ఉపదేశించబడుతుంది.
భక్తులైన వాళ్ళ దగ్గర మనం భగవద్గీతని యొక్క కనుక మనం దాన్ని చర్చించుకుంటే కనుకైతే దాని గురించి అందరూ తలో పాయింట్ చెప్పి దాన్ని మనం భగవద్గీత యొక్క ఏ శ్లోకమైతే మనం మనం అది చర్చించుకుంటున్నామో దాన్ని ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళడానికి దానికి ఇంకా వివరంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భక్తులు కాని వాళ్ళు శ్రీకృష్ణుని కానీ భగవద్గీతను కానీ అర్థం చేసుకోలేరు. అంటే ఒక విధమైన భక్తి అనేది ఉంటే అంటే కృష్ణుడనే కాదు శివుడు కానీ, రాముడు కానీ, అమ్మవారు కానీ ఎవరైనా కూడా అసలంటూ భక్తి అంటూ ఉంటే గనకైతేనే మనకి ఆ భక్తికి సంబంధించిన పుస్తకాలు చదవాలని గాని, దాన్ని అర్థం చేసుకోవాలని గాని మనసుకి అనిపించి దాని మీద మనకి ఒక విధమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలా కాని వాళ్ళకి కృష్ణుడు అంటే అసలు ఏ దేవుడి మీద భక్తి అనేదే లేని వాళ్ళకి కృష్ణుడు కానీ, భగవద్గీత కానీ ఏమిటి అనేది అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనం భగవద్గీత గురించి చెప్తే మనకున్న భక్తిని కూడా వాళ్ళ మాటల వల్ల లాగేస్తారు మాయాదేవి సహాయంతో. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర మనం ఈ భగవద్గీతను చర్చించకూడదు అని ప్రభుపాదుల వారు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణుడిని యథారూపంగాను, భగవద్గీతను యథాతథంగాను అంగీకరించిన వారు తోచని రీతిగా భగవద్గీతను వివరించి అపరాధులు కాకూడదు. ఎందుకంటే ఆ భగవద్గీత విషయం తెలియని వాళ్ళు కృష్ణుడి గురించి కానీ, భగవద్గీత గురించి కానీ తెలియనప్పుడు వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో వేరే వేరే విధంగా కనుక దాన్ని చేసి వివరించడానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడు వాళ్ళు దానికి అపరాధం చేసినట్టు అవుతుంది. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర మనం డిస్కషన్ చేసి మనకు తెలిసిన విషయాలు కూడా వాళ్ళ వాదనల ద్వారా పోగొట్టుకోవడం కంటే, నమ్మని వాళ్ళ దగ్గర మనం భగవద్గీత గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది అని ఈ ప్రభుపాదుల వారు ఇందులో వివరిస్తున్నారు మనకి. ఇది కేవలము భక్తులకు సంబంధించిన విషయమే గాని, జ్ఞానుల విషయం కాదు. ఇది జ్ఞానులు వేరు, భక్తులు వేరు మనం అనుకున్నాం గదా! ఇదివరకు కూడా. ఈ ఆహ్, నిరాకార బ్రహ్మ వాళ్ళు జ్ఞానం గురించి ఆలోచిస్తాం. భగవంతుని గురించి భక్తిగా ఆలోచించకుండా నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంలో ఉంటారు. వాళ్ళు భగవంతునికి ఆకారమే ఉండదనుకుంటారు. అలాగా ఇది భగవద్గీత జ్ఞానానికి సంబంధించింది కాదు, భక్తికి సంబంధించింది. భగవద్గీతను యథాతథంగా చెప్పడానికి శ్రద్ధతో ప్రయత్నించేవాళ్ళు భక్తియోగ కర్మలలో పురోగమించి విశుద్ధ భక్తియుత జీవన స్థితికి చేరుకుంటారు. మన ఈ భగవద్గీతను ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా యథాతథంగా మనకి ఏ భగవద్గీత పుస్తకం దగ్గర కూడా భగవద్గీత దాని గురించి వివరించినట్టు ఉంటుంది కానీ యథాతథంగా చెప్తున్నానని ఎవరు అంతా ఇదిగా అంటే దాన్ని ధైర్యంగా నేను ఈ భగవద్గీత గురించి యథాతథంగానే చెప్తున్నాను, కృష్ణుడు ఏ విధంగా చెప్పారో దాన్ని వక్రీకరించకుండా, నా ఆలోచనలు దాంట్లో చేర్చకుండా, ఆయన ఏ విధంగా చెప్పారో అదే విధంగా చెప్తున్నాను అని ప్రభుపాదుల వారు తప్ప వేరే ఎవళ్ళు అలా డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ భగవద్గీత యథాతథంగా ఉన్నదాన్ని మనం భక్తుల ముందర చెప్పడానికి ప్రయత్నిస్తే గనకైతే వాళ్ళు నిజంగా భక్తి యోగ కర్మల్లో పురోగించి భక్తి చేసే దాంట్లో భక్తియుతంగా చేసే పనులలో ముందరికి వెళ్ళి విశుద్ధ భక్తియుత జీవన స్థితికి చేరుకుంటారు. మనం ప్రతిసారి మనం చెప్పుకున్నప్పుడల్లా విశుద్ధ భక్తి అని చెప్పుకుంటున్నాం. విశుద్ధ భక్తి అంటే ఇంక వేరే భౌతిక విషయాల మీద శ్రద్ధను తగ్గించుకుని దాన్ని భగవంతుని మీదే దృష్టి పెట్టే వస్తే మనకి ఇంకంటే మనకి ఇది కావాలి అనే కోరిక ఉండదు. అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అనే స్థితికి చేరుకుంటాం. అలాంటి విశుద్ధ భక్తి స్థితికి చేరుకుని తప్పకుండా అంతిమంలో దాని ఫలం వల్ల విశుద్ధి భక్తి చేసిన దాని ఫలం వల్ల అంతమంలో నా గోలోకానికి చేరుకుంటారు, భగవద్ధామానికి వెళ్తారు అని భగవంతుడు ఇక్కడ మనకి తన యొక్క శాసనాన్ని చెప్తున్నారంటే మనకి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అందుకని మనం ఎంత వీలైతే అంత భగవద్గీతను వక్రీకరించకుండా ఆయన భగవంతుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం ప్రభుపాదుల వారి పుస్తకం చూస్తే మీకు ఎక్కడ దాన్ని ఎక్కడో విపరీతార్థాలతో చెప్పకుండా జాగ్రత్తగా కృష్ణ భావాన్ని మనకు అందించడానికి ప్రయత్నించారు కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. మనకి తర్వాత మళ్ళీ 69వ శ్లోకంలో నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచ మే తస్మాత్ ధన్యః ప్రియతరో భువిః. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచ మే తస్మాత్ ధన్యః ప్రియతరో భువిః. దీనికి గౌరాంగదాస్ ప్రభువారు ఏమంటున్నారంటే, అతని కంటేనూ నాకు ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచమున లేడు, అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోడు. అంటే ఎలాగా ఈ
ఈ విధంగా ఈ భగవద్గీతను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి, భగవద్గీతను యథాతథంగా వివరించడానికి ప్రయత్నించిన వాళ్ళకంట ఎక్కువ ప్రియమైన సేవకుడు నాకు అదే అతను చేసే పెద్ద సేవ. ఆ సేవని అంతకంట ఎక్కువ ఇష్టమైన వాడు ఈ ప్రపంచంలో నాకుండరు. అతనే ఎప్పుడైనా నాకు ప్రియతమమైన వాడు అవుతాడు అని ఈ 29వ శ్లోకంలో ప్రభు కృష్ణుడికి శ్రీకృష్ణ ప్రభు భగవానుడు చెప్తున్నారు. తర్వాత శ్లోకం 78వ శ్లోకం. అంటే మనకి 69 తర్వాత మధ్యలో 78 వరకు మధ్యలో ఇంపార్టెంట్ శ్లోకాల్లో లేవు. కానీ మనం ఈ ఒ ఒక్క శ్లోకం కాకుండా ఓన్లీ అర్థం ఒకటి చూసుకొని ముందరకెళ్తాము. 70వ శ్లోకంలో మనం ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనం చేసేవాడు జ్ఞాన యజ్ఞముతే నన్ను పూజిస్తున్నాడని నేను ప్రకటిస్తున్నాను అన్నారంటే, ఇవన్నీ ఈ అర్జునుడు కృష్ణుని యొక్క సంవాదాన్ని గనక మనం అధ్యయనం చేసేవాళ్ళు, చదివేవాళ్ళు హ్మ్. నా నన్నే పూజిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను అని 70 శ్లోకంలో చెప్తే, 71 శ్లోకంలో శ్రద్ధతో, అసూయారాహిత్యంతో దీన్ని వినేవాళ్ళు పాపరహితుడై పుణ్యాత్ములు పంపించే పుణ్యలోకాలను పొందుతారు. మనం వినేటప్పుడు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా, అసూయారాహిత్యంతో అంటే ఈ కృష్ణుడి మీద గానీ, భగవంతుడి మీద గానీ, లేకపోతే చెప్పేవాళ్ళ మీద గానీ, ఎవ్వరి మీద ఏమీ అసూయ లేకుండా వాళ్ళు ఏం చెప్పారు అది విందాము అనే శ్రద్ధతో వింటే గనకైతే వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయి పుణ్యాత్ములు ఎక్కడైతే ఉంటారో అక్కడికి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని కృష్ణ పరమాత్మనికి ఇక్కడ చెప్తున్నారు. ఇక 72వ శ్లోకం దగ్గరకొచ్చేసరికి, "ఓ పార్థ, ఓ ధనంజయ, దీనిని ఏకాగ్ర మనసుతో విన్నావా? నీ అజ్ఞానము, మోహము ఇప్పుడు నశించాయా?" అని అడుగుతున్నారనమాట. అతనసలు మనకి ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా భగవద్గీత మొదలవడమే అర్జునుడు అజ్ఞానంతో మొదలైంది కదా! అర్జునుడు నేను యుద్ధం చేయనంటే పిరికితనంతో కాదు. ఆహ్, మన వాళ్ళనందరిని చంపేసి నేను రాజ్యం ఏలాలా అనే భావంతోటి నేను యుద్ధం చేయను అన్నప్పుడు భగవంతుడు ఇవంతా ఎ ఎ ఇది చెప్పడానికి ప్రయత్నించాడు. అందుకని మనకి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఇలాగ 6 అధ్యాయాలు చొప్పున అంతా చెప్పేసాయి. చెప్పి ఇప్పుడు 18వ అధ్యాయంలో ఆఖరికొచ్చేసరికి ఏమైంది ధనంజయ పార్థ, నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను. నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు నువ్వు చంపుతున్నావనే భావం నుంచి బయటపడ్డావా లేదా? ఎందుకంటే విశ్వరూపంలో ఆయన వాళ్ళందరూ ఈయనలోకి వెళ్ళిపోవడం చూపించాడు కదా అర్జునుడికి. అందుకని ఇప్పటికైనా నీ మోహం తగ్గిందా? నువ్వు చంపుతున్నావనే భావం నుంచి బయటపడ్డావా? నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే భావాన్ని నువ్వు పెంపొందించుకున్నావా? ఎలా ఉంది? ఏమైంది? అని 72 శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు. దానికి 73 శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, "ఓ కృష్ణ, అచ్యుత, ఇప్పుడు నా మోహము నశించింది. నీ అనుగ్రహంచే నా స్మృతిని తిరిగి పొందాను. ఇప్పుడు నేను స్థిరంగాను, సందేహరహితంగాను అయినా నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకిప్పుడు ఏ సంశయాలు లేవు. నాకు అర్థమైంది. నా కర్తవ్యాన్ని నేను నివర్తించాలి. క్షత్రియుడిగా నేను చేయాల్సిన పని నేను చేయాలనే విషయం నాకు అర్థమైంది. అందుకని నా స్మృతిని అంటే నేను ఆ అజ్ఞానంలో పడి గాంధీవాన్ని వదిలేసి కింద కూర్చుండిపోయాను కదా! ఆ భావం నుంచి నేను బయటపడ్డాను. అందుకని నువ్వు ఇప్పుడే స్థిరంగా ఉన్నాను. నాకు ఇంకిప్పుడేమి డౌట్లు లేవు. నేను అటు ఇటు నా మనసుని అటు ఇటు పంపించను. ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేయడానికి నీ ఆదేశం ఏంటో చెప్తే ఆ పడంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని 73వ శ్లోకంలో చెప్తే, 74వ శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణార్జునులే ఇరువురు మహాత్ముల సంవాదమును నేను విన్నాను. ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచమవుతోంది. ఈయన అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్పడం కోసమని రాజమందిరంలో ఉండి దివ్యచక్షులతో కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో అవన్నీ చూసి ఆయన అడిగిన ధృతరాష్ట్రుడికి ఒకటే ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. తర్వాత సంజయుడు హ్మ్, కృష్ణ భగవాన్ వాచ అని, అర్జున వాచ అని మనకు నడుస్తూ ఉంటుంది కదా! ఇక లాస్ట్‌లో సంజయుడు చెప్తున్నాడనమాట. ఈ విధంగా కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ అంతా నేను ఇక్కడి నుంచి విన్నాను. అంత అత్యద్భుతంగా ఉంది. దానివల్ల నాకు రోమాంచకమవుతోంది. నా శరీరం పులకరించిపోతోంది అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు. అంతేకాకుండా అర్జునుడికి స్వయముగా మాట్లాడుతున్నటువంటి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి నేరుగా ఈ పరమరహస్యమైన సంభాషణను వ్యాసదేవుని అనుగ్రహంచే నేను విన్నాను. నేను కూడా అర్జునుడికి చెప్పింది వ్యాస భగవానుడు ఇచ్చాడు దివ్య సత్యులు సంజయుడికి. యాక్చువల్‌గా నాకు తెలిసి అంటే నేనెక్కడో విన్నది ధృతరాష్ట్రుడికి, "నువ్వు కంగారు పడకు. ఇక్కడ కూర్చొని యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే నువ్వు చూద్దు గాని యుద్ధాన్ని" అంటే ధృతరాష్ట్రుడు చెప్తాడట, "నేను యుద్ధం చూసినా కూడా వాళ్ళెవరో నాకు తెలీదు. ఎవరు బాణం వేస్తున్నారో ఎందుకంటే నాకు
నేను నాకు పుట్టుగుడ్డిని కాబట్టి నేను మనుషుల మాటలు వింటి ఫలానా వాళ్ళ నానమాలు కట్టగలుగుతాను కానీ వాళ్ళ రూపం చూసి నేను ఎవరో ఏమిటో తెలుసుకోలేను కాబట్టి నాకు నువ్వు ఇచ్చినా కూడా వేస్టే అది నాకు పనికిరాదు. నా సంజయుడికి సంజయుడు నాకు వర్ణించి చెప్తాడు అని చెప్పాడని నేను విన్నాను. అది ఏ గ్రంథంలో ఉన్నది అనేది నాకు తెలీదు. అలాగా ఆయన కృప వల్ల సంజయుడు అంతఃపురంలో రాజు పక్కన కూర్చొని కురుక్షేత్రంలో ఏం జరిగిందో అవన్నీ విన్నాడు. వ్యాసదేవుని దయ వల్ల నేను ఇవన్నీ విన్నాను అని. ఇంకా రాజా ఈ శ్రీకృష్ణార్జునులు ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదమును నేను పదే పదే తలుచుకుంటూ ప్రతి క్షణము పులకరించి ఆనందించేస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినవి ఎన్నో విషయాలు చాలా చాలా విషయాలు మంచి విషయాలు నేను విన్నాను కాబట్టి అవి వింటుంటే నాకు ఆనందం వస్తోంది. మళ్ళీ మళ్ళీ నాకు అవి గుర్తుకొస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని 77 శ్లోకం. శ్రీకృష్ణ భగవానుని అత్యద్భుతమైన రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా విస్మృతుడనై పదే పదే ఆనందిస్తున్నాను. ఎందుకంటే సంజయుడికి శ్రీకృష్ణుడు భగవానుడనే విషయం అందరూ కూడా తనకి తెలుసు. కానీ ఇంకా విష్ణు అంటే విశ్వరూపాన్ని కూడా చూశాడు కదా అర్జునుడితో పాటు. అలా చూసి నేను ఎంత ఆశ్చర్యపోతున్నానో ఆయన రూపం చూసి, ఆయన చాలా అద్భుతమైన రూపం చూసి, ఆయన చెప్పే విషయాలను విని నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. అంతేకాకుండా ఎంతో ఆనందిస్తున్నాను. దానికి అదే గుర్తుకొచ్చి నాకు మళ్ళీ మళ్ళీ చాలా ఆనందపడుతున్నాను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పారనమాట. ఇంకా లాస్ట్‌లో 178 శ్లోకం మనకి యాక్చువల్‌గా లెక్క సీరియల్ నంబర్ వేసుకుంటే 107 గానీ, ఇందాక చెప్పుకుంటున్నట్లుగా 10వ అధ్యాయంలో 13, 14 శ్లోకాలు ఒకే నంబర్ వచ్చిన వల్ల ఇది 108 శ్లోకం కిందే వస్తుంది. హరే కృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయం అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారనమాట. ఇది దీంట్లో గౌరాంగదాస్ ప్రభుజీ ఏమంటున్నారో చూద్దాము. 78వ శ్లోకం. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణ అదే ఇక్కడ కూడా అదే. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి మహాయోధుల సహకారంతో తన పుత్రులు నిశ్చయముగా విజయం పొందగలుగుతారని ధృతరాష్ట్రుడు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ యుద్ధరంగమున జరిగిన సన్నివేశములను ధృతరాష్ట్రుడికి వివరించిన పిమ్మట సంజయుడు శ్రీకృష్ణార్జునుడు ఉన్నందున విజయం పాండవుల పక్షమున ఉన్నదని ధృవపరచను. ఆయన అభిప్రాయం అన్నీ విని ఇప్పటివరకు జరుగుతున్నదంతా ఏంటో చూసి ఆయన సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నువ్వు ఆశపడినట్టు కౌరవులకేమీ విజయం వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. కృష్ణుడు ఎక్కడున్నాడో, ధర్మం ఎక్కడుందో, అర్జునుడు ధనుర్ధార్య ఎక్కడ నిలబడతాడో అక్కడే విజయం ఉంటుందని నాకు అనిపిస్తోంది అని చెప్తున్నారనమాట. ఇది ఫస్ట్ దానికి ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్పారో చూద్దాము. ధృతరాష్ట్రుని విచారణతో భగవద్గీత ప్రారంభమైంది. ఫస్ట్ అడిగాడు కదా ధృతరాష్ట్రుడు, ఫస్ట్ శ్లోకంలో ఏమంటాడంటే మనకి అది మొదలవడమే ధృతరాష్ట్రోవాచ అని మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. అప్పుడే చెప్పుకున్నాము అతని యొక్క అసూయ విషయం ఇక్కడే ఉంది. నా పిల్లలు పాండవ పిల్లలు అన్నారు. పాండవులు కూడా యాక్చువల్గా కౌరవ వంశానికి చెందిన వాళ్ళే. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పాండు మహారాజు అన్నదమ్ములే కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కౌరవుల కిందే వస్తారు. కానీ విడదీసి నా పిల్లలు పాండవులు అన్నప్పుడే అతని అసూయ మనకు కనిపించదని ఈ శ్లోకం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగా ఆ శ్లోకంతో మనకి ఫస్ట్ భగవద్గీత ప్రారంభమైందనమాట. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహాయోధుల సహాయంతో తన పుత్రులకు విజయం కలుగుతుందని అతను రాస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి నా కొడుకులకి అంటే వాళ్ళు యోధులు, వాళ్ళు మంచి వాళ్ళ ద్వారానే వీళ్ళు విద్యను నేర్చుకున్నారు కదా, అలాంటి వాళ్ళు సన్నిధిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా విజయం కలుగుతుందని ధృతరాష్ట్రుడు అనుకుంటూ ఉన్నాడనమాట. అతను విజయం ఈ కౌరవులకే వస్తుందని ఆలోచించాడు. కానీ యుద్ధరంగంలో చూస్తే కనుకైతే సంజయుడు అక్కడ ఏం జరిగింది అని అన్ని ఈ ధృతరాష్ట్రుడు వివరిస్తున్నప్పుడు నువ్వు విజయం గురించి ఆలోచిస్తున్నావు కానీ
నా అభిప్రాయం ప్రకారం అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు విన్న భగవద్గీత ద్వారా కృష్ణుడు చేసిన విశ్వరూపం ద్వారా నాకేమర్థమవుతుందంటే, ఆ కృష్ణుడు ఎక్కడుంటాడో, అర్జునుడు ఎక్కడుంటాడో అక్కడే పరమ సౌభాగ్యం ఉంటుంది. అందుకని నీకు కౌరవులకి విజయం వస్తుంది అనేది నువ్వు ఆశించటం అనవసరం, అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అంటే ముందుగా అతన్ని సంసిద్ధుడిని చేస్తున్నాడనమాట. నువ్వు గెలిచిపోతాడనే భావనలో ఉన్నావేమో, ఇప్పటి నుంచి నీ మనస్సును స్థిరం చేసుకో. కౌరవులకి గెలిచే అవకాశం చాలా తక్కువుంది అని. అర్జునుడిని రథసారథి కింద శ్రీకృష్ణుడు ఒప్పుకోవడం అదొక ఆయన యొక్క విభూతి ప్రదర్శన. ఎందుకంటే భక్తుడికి నేను ఏమైనా చేయగలుగుతాను అని నిరూపించడం కోసం అన్నట్టు, భక్తుల కోసం నేను ఏమైనా చేస్తాను అని నిరూపించడం కోసం ఇదొక మనకి ఒక ఉపమానం అనమాట. ఎందుకంటే మనం చెప్పుకున్నాము. ఇది సారథి ముందర కూర్చుంటే గనకైతే వెనకాల యుద్ధం చేసేవాళ్ళు మాట్లాడడానికి ఉండక, కాలితో ఆయన తుంటి మీద తన్నితే ఎడమవైపు తన్నితే ఎడమవైపుకి తీసుకెళ్ళమని, కుడివైపు తన్నితే కుడివైపుకి తీసుకెళ్ళమని. అంటే అలా ఉంటుంది అని ఆయనకి తెలుసు. ఎవరైనా కూడా రథసారథి కింద ఉంటే కనుకైతే యుద్ధం చేసేవాళ్ళ ద్వారా ఇది ఇది మనకి అనుభవం ఉంటుంది అని తెలిసి కూడా ఆయన అర్జునుడి కాళ్ళ ముందర కూర్చోడానికి ఒప్పుకున్నాడు అంటే, అది ఆయన అంటే నేను ఏమైనా చేస్తాను అని మనకి నమ్మకం కలిగించడానికి. మీ భక్తి ఉంటే చాలు, మీలో నమ్మకం ఉంటే చాలు, నేను మీ గురించి ఏదైనా చేస్తానని మనకి నమ్మకం కలిగించడానికి ఇదొక విభూతి ప్రదర్శనగా అనుకోవచ్చు మనం. సకల శ్రీకృష్ణుడు ఎన్నో రకాలైన విభూతిలో పరిపూర్ణుడు. వైరాగ్యం వాటిలో ఒకటి. వైరాగ్యం కూడా ఒక విభూతే కదా! అందులో ఆయన ప్రభు వైరాగ్యానికి కూడా ఆయన ప్రభువు కనుక, అది ఇట్టి వైరాగ్యం అంటే నేను అతను ఏమన్నా కూడా నేను పట్టించుకోను. నన్ను ఏదో అతను అవమానిస్తున్నాడనే భావన నాకుండదు. నా నా డ్యూటీ నేను చేస్తాను అని మనకి చెప్పడానికి వైరాగ్యంలో అత్యంత ఉన్నతమైన భావం కింద మనం దీన్ని అనుకోవచ్చనమాట. భగవద్గీత మనకి ఎంతో నీతిని ఉపదేశిస్తుంది. అది మనకి 9దో అధ్యాయంలో 34 శ్లోకంలో భవ మద్భక్త అని చెప్పబడిందనమాట. మనిషి తప్పకుండా కృష్ణ భక్తుడు కావాలి. సర్వధర్మసారము శ్రీకృష్ణునికి శరణాగతులు కావడమే అని చెప్తోంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీతలో మనం శ్లోకం చెప్పుకున్నాం దీని గురించి. ఈ భగవద్గీత ఉపదేశాలు మనకి ధర్మాన్ని, నీతిని కూడా కలిగి ఉంటాయి. అలాంటివి మనము అన్ని అందులో చెప్పిన విశేషాలన్నీ మనని పునీతం చేసేవిగానే ఉంటాయి. అవి మనకి ఆహ్, మనకి దానిలో ముందరికి వెళ్ళడానికి అవకాశం వచ్చే ఆ దారి చూపించే విషయాలే అయ్యుంటాయి మనకవన్నీను. ఇంకా గీతలో చివరి దగ్గరికొచ్చి చివరి ఉపదేశం ఏంటంటే, అన్ని ధర్మాల్లో, నీతుల్లో శ్రీకృష్ణ శరణాగతే ముఖ్యమైంది అనేది ఈ మొత్తం ఈ 18దో అధ్యాయం యొక్క నిర్ణయం కింద మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ 17 అధ్యాయాల యొక్క సారాంశాన్ని మనకిక్కడ అన్ని 78 శ్లోకాలలోనూ మనకి వివరించారు. 78వ శ్లోకం ఆఖరి శ్లోకం కాబట్టి. ధ్యానం ద్వారా కానీ మనం ఆత్మని అనుభూతి చేసుకోవడానికి ఒక పద్ధతి అయినా కూడా శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతి అనేది మనకి మహోన్నత పూర్ణత్వం అని ఈ భగవద్గీత ద్వారా మనకి తెలుస్తుంది. మనం జ్ఞానయోగం ఉన్నా కూడా, ఆత్మ అనుభూతం పొందినా కూడా భక్తి అనేది చాలా ముఖ్యము. భక్తి ఉంటే ఇవేమి అంటే అవి ఎంతో కష్టపడి చేసిన నిరాకార అంటే మనకి అష్టాంగ యోగాలు అవి చెప్పుకున్నాం మనం. మంచి చలిలో మంచి శరీరం గడ్డకట్టేసే చలిలో చన్నీళ్ళలో ఉండము, మంచి వేసవికాలంలో చుట్టూ నిప్పులు పెట్టుకుని పంచాగ్నిలో చేయడం, ఇలాంటివన్నీ అందులో చేస్తే కానీ అందులో వాళ్ళకి చెప్పిన అష్టాంగ యోగంలో కానీ, లేకపోతే ఆ యోగ ద్వారా వాళ్ళ ముందరికి వెళ్దాం అనుకున్న దాంట్లో కానీ అవన్నీ వాళ్ళకి ఒక సిద్ధ సూత్రాలన్నమాట. అవన్నీ చేస్తే గానీ వాళ్ళు ఒక మెట్టు కూడా ముందరికి వెళ్ళలేరు. కానీ మనకి భక్తి యోగం అంటే వాళ్ళన్నీ అంత కష్టపడి చేసినవన్నీ మనం ఓన్లీ భక్తి యోగం ఒకటి చేసుకుంటే మనం ముందరికెళ్తాము అని భగవద్గీత మనకి ఈ భగవద్గీత అంతా మనకి ఉపదేశాల యొక్క సారాంశం అదనమాట. శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ శరణాగతే మనకి భక్తిలో పూర్ణత్వం అని మనం భగవద్గీత ద్వారా తెలుసుకుంటాం. అంతేకాకుండా కృష్ణ భక్తి భావంలో పూర్తిగా ఉంటే కనుకైతే శ్రీకృష్ణుని శరణనడం అనేది దీంట్లో శరణు చేస్తే ఏదైనా జరుగుతుంది, నేను ఏదైనా చేస్తాననేది ఇందులో రహస్యమైన విషయం అని మనం అనుకోవచ్చు. అదే మనకి ఈ అధ్యాయం యొక్క సారాంశం కూడా అదే అనుకోవచ్చు. ఇంకా ఈ భగవద్గీత ఇంక మరో లక్షణం ఏంటంటే కనుకైతే అసలైనది సత్యం శ్రీకృష్ణ భగవానుడే అని మనకి తెలుస్తుంది. అన్నిట్లో కంటే ఈ భగవద్గీత మనం మనసు పెట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి వింటూ ఈ యథాతథ భాష్యాలన్నీ చదివితే కనుకైతే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మొత్తానికి సత్యం అంటే
శ్రీకృష్ణుడే. పరతత్వం 3 రూపాల్లో ఉంటుంది. అదేంటంటే నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, తొట్టతుదకు శ్రీకృష్ణ భగవానుడిగా అనుభవం అవుతుంది మనకి. పరతత్వ పూర్వ జ్ఞానం అంటే శ్రీకృష్ణ పరిపూర్ణ జ్ఞానం అని అర్థము. పరతత్వం 3 అనుకుంటున్నాం కదా! పరతత్వం అయితే. కృష్ణుని అర్థం చేసుకుంటే గనకైతే అన్ని విషయాలు కూడా మనకి ఆ జ్ఞానంలో మనకి ఇమిడి ఉంటుంది. నాకు ఈ భగవద్గీత ఒక్కటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గనకైతే మనకి ఆ విషయం ఆయన అంటే ఏ ఏ శాఖల్లో అంటే అన్ని రకాల విషయాల్లోనూ కూడా సంబంధించిన జ్ఞానం కూడా మనకి భగవద్గీతలో అందుతుందనమాట. శ్రీకృష్ణుడు దివ్యమైన వాడు. ఎందుకంటే అతడు సర్వదా తన అంతరంగ శక్తిలో ఉండి, అతని శక్తి నుండి అదే అంతరంగ శక్తిలో ఎప్పుడూ దాంట్లో ఉంటూ ఉంటారనమాట. దాని నుంచి ప్రకటమైన ఆయన నుంచి వచ్చిన జీవులు 2 రకాలుగా మనం అనుకోవచ్చు. నిత్యబద్ధులు, నిత్య ముక్తులుగా మనం ఆయన నుంచి వచ్చిన మనం అందరినీ అలాగా 2 భాగాలుగా విభజించుకోవచ్చనమాట. ఇంకా భగవద్గీతలో మనకి 5 ప్రధాన విషయాలు చర్చించబడ్డాయి. ఇవి మనకు ఇంతకు ముందొచ్చిన శ్లోకాల్లో మనం వీటిలన్నిటి గురించి వివరంగా మాట్లాడుకున్నాము. అదే భగవంతుడు, ప్రకృతి, జీవులు, నిత్యమైన కాలము, నానా రకాలైన కర్మలు. ఈ వీటి గురించి మనం ఇంతకు ముందు శ్లోకాల్లో వివరించుకున్నాము. మనకి ఇదంతా ఈ భగవద్గీత యొక్క మొత్తం సారమంతా ఇస్తున్నట్లుగా మనకి 18వ అధ్యాయం మొత్తం అంతా ఇచ్చి, ఈ ఆఖరి శ్లోకంలో ఇంకా వివరంగా మనకి అంటే వివరంగా అంటే సంక్షిప్తంగా అది చెప్తున్నారనమాట. ఇది మొత్తం అంతా దేవదేవుడైన శ్రీకృష్ణుని మీదే ఆధారపడినాయి. 5 విషయాలు భగవద్గీతలో చర్చించిన 5 విషయాలు కూడా భగవంతుడైన శ్రీకృష్ణ భగవాన్ మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట. జీవుడు తన మూల స్థితిలో విశుద్ధాత్మ. మనకు మామూలుగా అయితే మనం ఒక మంచి ఆత్మ అనమాట. అతడు పరమాత్మ యొక్క పరమాణు కణం వంటివాడు. అంటే మనం పరమాత్మలోని ఒక భాగం, చిన్న అంశము. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సూర్యునితోనూ జీవులను సూర్యకాంతోనూ పోల్చవచ్చు. మనము శ్రీకృష్ణుడు సూర్యుడు అనుకుంటే కనుకైతే ఆయన నుంచి వచ్చే కాంతి జీవులని మనం అనుకోవచ్చు అనమాట. జీవుడు భగవంతుని 2 శక్తుల మధ్య నెలకొని ఉంటాడు. అతడు దేవదేవుని ఉన్నత శక్తికి చెందినవాడు కనుక అండ్ మనం కూడా ఆయన శక్తిలో ఒక భాగం. ఎందుకంటే సముద్రం అంత శక్తి ఆయన దగ్గర ఉందనుకోండి, అందులో ఆవగించ భాగం మనం అనుకోవాలంటే ఆయనకున్న లక్షణాలన్నీ మనకి కూడా ఉంటాయి. కానీ ఆయనకి విస్తారంగా ఉంటే మనకి చాలా సంక్షిప్తంగా ఉంటాయి అనమాట. కొంచెం కొంచెమే ఉంటాయి అనమాట మనకి. అంతేకాకుండా మనకి కొంచెం చిన్న స్వాతంత్రం ఇచ్చాడు భగవంతుడు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోకుండా మనం మళ్ళీ నాకు నీ దగ్గర ఉండంగంట భూలోకంలో ఉండడమే నాకు బాగుంది అంటే బాగుంది అనిపిస్తోంది. అక్కడ చూస్తుంటే ఏమిటో పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా మంచి మంచిగా ఉన్నాయి. అవన్నీ నాకు రకరకాలైన ఆహార పదార్థాలు, రకరకాలైన పూల తోటలు, రకరకాలైన అనుభవాలు అవన్నీ పొందాలుంది. ఇక్కడ ఉంటే నీ సేవ ఒకటే నాకు దొరుకుతోంది అని మనం పొరపాటు పడి మన స్వేచ్ఛని నిరుపయోగం చేసుకుని మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసానమాట. అలా కాకుండా మనము సద్వినియోగం చేసుకుంటే కనుకైతే ఆ భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకోవడం ద్వారా అతడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశంలోకి వస్తాడు. అంటే మనం గోలోకంలోకి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం ఉండదని పదే 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 భగవంతుడు మనకి చెప్తున్నారనమాట. అందుకని ఒకసారి అక్కడికి వెళ్తే ఆయన సేవ మనకి దొరుకుతుంది. అందుకని అక్కడ మనం ఆనందంగా చాలా ఆనందప్రదాయకమైన శక్తిలో మనం సహజ స్థితి మొట్టమొదటి మనకి ఏదైతే చెప్తున్నారో సహజ స్థితి ఏదో ఉందో ఆత్మ అనేది, అక్కడ మనం ఇక్కడ మనకి మన జీవుడు తట మూలస్థితిలో విశుద్ధాత్మ అనుకున్నాం కదా! ఆ విశుద్ధాత్మ స్థితిని పొంది మనము భగవంతుని సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుని మీద ప్రేమ పెంచుకోవాలి. మనం చేసేది ఏమీ లేదు. మన చేతిలో ఏదీ లేదు. చేసేదంతా భగవంతుని కృప వల్ల, భగవంతుని ఆజ్ఞ వల్ల, భగవంతుని ఇష్టానుసారం సారీ అందుకని మనం ఆయన యొక్క సర్వస్వనాగతి చేస్తే కనుకైతే మనం భక్తిలో ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భగవద్ధామాన్ని చేరుకోవడానికి మనకి మనం బాట వేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. హరే కృష్ణ. ఇంతటితో మనము భగవద్గీత యథాతథంలో 108 శ్లోకాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము.
ఎన్ని రోజులు పట్టిందనేది నేను లెక్క చేయలేదు గానీ, మీ అందరి ఆశీస్సుల వల్ల, భగవంతుని కృప వల్ల, శిక్షా గురువుల యొక్క వాళ్ళిచ్చిన ఆహ్, జ్ఞానం వల్ల నేను మీ ముందర ఈ 108 శ్లోకాలు కంప్లీట్ చేయగలిగాను. ఇంకా నేను ఇవాళ కొంచెం భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయం కూడా చెప్దాం అనుకున్నాను కానీ, కొంచెం గొంతు సహకరించట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్‌లో అది చెప్పి, ఇంకా మిగతా విషయాలు భగవంతుడు నాకేం చెప్పడానికి ఆదేశం ఇస్తాడో ఆటిలన్నిటితోటి మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఈసారి ఇంత గ్యాప్ రాకుండా, ఆలస్యం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతిసారి ఆలస్యమైనప్పుడల్లా నేను అదే చెప్తున్నాను. మళ్ళీ మరొకసారి ఇప్పుడు నేను చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటున్నాను అనుకుంటూ, శిక్షాగురులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని మళ్ళీ మేమందరూ చెప్పడానికి ప్రయత్నించాను. అందులో ఏదైనా ఒకవేళ అంటే నేను అర్థం చేసుకోవడానికి పొరపడి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో ఏదైనా ఒకవేళ తప్పులు జరిగితే గనక అయితే అది నా తప్పే. ఏదైనా ఒక్క విషయమైనా మీకు బావుంది, ఈ సెంటెన్స్ ఎంత బాగా చెప్పారు అని ఏమైనా ఒక్క విషయం అనిపించినా కూడా ఆ శిక్షాగురువుల యొక్క కృపా కటాక్షాలు. హరే కృష్ణ.